ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు 8:28 దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు లేదా ఆశించిన ఫలితం రానప్పుడు ఇది నా మేలుకే ఎలా అవుతుంది అని మనం ప్రశ్నించుకుంటాం. కాని దేవుని ప్రణాళిక ఒక పెద్ద పజిల్ వంటిది. మనకు ప్రస్తుతం కనిపిస్తున్నది ఒక చిన్న ముక్క మాత్రమే. కాని దేవుడు పూర్తి చిత్రాన్ని చూస్తాడు. ఒక కంపెనీలో ఉద్యోగం రాలేదంటే దేవుడు అంతకంటే మెరుగైన అవకాశాన్ని లేదా మన వ్యక్తిత్వాన్ని మలిచే మరో మార్గాన్ని సిద్ధం చేశాడని అర్థం. యోసేపు జీవితాన్నే తీసుకుంటే అన్నలు అతన్ని అమ్మేయడం, జైలుకు వెళ్లడం అన్నీ వైఫల్యాలుగా అనిపించినా చివరికి అవే అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే అవమానాలు, కష్టాలు మరియు నిరాశలు కూడా మనల్ని బలహీనపరచడానికి కాదు, మనలో ఓర్పును, అనుభవాన్ని పెంపొందించడానికి దేవుడు వాడుకుంటాడు. ప్రస్తుతానికి నొప్పిగా అనిపించినా భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ రోజు ఆ తలుపు మూయబడటం వల్లే నేను ఈ రోజు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాను అని మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. కాబట్టి ఫలితం మీ చేతుల్లో లేనప్పుడు ఆందోళన చెందకండి. అది మీ మేలు కోసమే దేవుని చేతుల్లో రూపుదిద్దుకుంటుందని నమ్మండి.